మాఘపురాణము 19వ అధ్యాయము. మునుల వాగ్వాదము. గస్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము, గోమతీ నది తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు వచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనే ఎక్కువ ఎనగా నేనే ఎక్కువ అను వివాదము కలిగెను. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు, నేను మున్నులకే గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీయూ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడనని అనెను. మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడు ఎవరని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానినని ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడునూ లేడని పలికెను. పౌలస్త్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీయూ నేర్చినవాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే ఆదికుడనని అనెను. శౌనకుడు ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరనూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు నారదా, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదమును ఉపాయముచే శమింపజేయవలేను. నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో బాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా, నీవును అచటకు పోయి చూడుము అని వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు భగవద్గాన లలాసులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. కృత త్రేత ద్వాపర కలియుగములు 4 మహాయుగమగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక్క పగలు, రాత్రియు అట్లే 1000 మహాయుగముల పరిమాణం కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పమని అందురు.
ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొంచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురువెల్లుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను: భగవద్గానలలాసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ, వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలం దాపరించునప్పుడు ప్రాణి లోకభయము నంది తాను చేసిన కర్మల ఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులారా, మీరు నిరంతరము విష్ణుకథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణుకథ మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడు, విష్ణుకథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణుకథా ప్రసంగపు విలువను తెలుసుకుంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగశక్తి ఇండని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి యుద్ధకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతిని వలన మునులు మొదలగు వారందరును శృతుల సారము నెరిగిరి. శౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపములు అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లు ప్రాణులు తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గస్సమద మహర్షి వివరించెను. 19వ రోజు పారాయణ భాగం సమాప్తం.